తాజా అంశాన్ని చూస్తున్నాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ఎన్జీటీలో ప్రభుత్వానికి ఊరట లభించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రంగారావు అడిగి తెలుసుకుందాం. రంగారావు, చెప్పండి, ఎన్జీటీలో కార్తిక్ రెడ్డి పిటిషన్ కొట్టివేతకు సంబంధించిన సమాచారం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ పునరుద్ధరణ చేపట్టినటువంటి మూసీ పునరుద్ధరణ కార్యక్రమానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో స్వల్ప ఊరట లభించింది. మూసీ పునరుద్ధరణలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అయితే ఈ దశలో అక్కడ ఎలాంటి పర్యావరణ అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టు మూసీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టిందంటూ మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ విచారించినటువంటి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఈ దశలో అసలు ఈ పిటిషన్ విచారణ అర్హం కాదు, ఈ ప్రభుత్వానికి సంబంధించి న్యాయవాదులు కూడా ఇంకా ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు, కేవలం డిపిఆర్ రూపకల్పన మాత్రమే జరుగుతుంది. మొదటి విడతకు సంబంధించి డిపిఆర్ ని రూపొందించడం జరిగింది. గాంధీ సరోవర్ కు సంబంధించి తుది కసరత్తు పూర్తవుతుంది. ఆ తర్వాత మేము నేషనల్ పర్యావరణ అనుమతికి సంబంధించి అన్ని రకాల అనుమతులు తీసుకుంటాము. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఇవ్వవద్దు అంటూ ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఎన్జీటీలో వాదించడం జరిగింది. ఈ ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పష్టంగా చెప్తూ అసలు ఈ పిటిషన్ ఈ దశలో విచారణ అర్హం కాదు అంటూ కొట్టివేయడం జరిగింది. దీంతో ఈ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. మేము అభివృద్ధి చేస్తున్నాము, మూసీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేస్తున్నాము, హైదరాబాద్ జంటనగర్ ప్రజల ఉన్నతి కోసమే చేస్తున్నటువంటి ఈ పనిని కావాలనే కొంతమంది అడ్డుకుంటున్నారు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ వేసి ప్రాజెక్టు ముందుకు సాగకుండా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కార్తిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేయటం ప్రభుత్వానికి ఊరటగా చెప్పవచ్చు. వెంకటేష్, ధన్యవాదాలు రంగారావు.